We greet you all in the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. Today we would like to meditate on a portion from the epistle of 1 John chapter 3 verses 1 to 10. మనం ధ్యానించబోయే అంశము మొదటి యోహాను గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు మనం ధ్యానించుకుందాం. And I request you to read a few verses from that. I will read for you a few verses. See how great a love the Father has bestowed upon us, that we should be called the children of God, and such we are. For this reason the world does not know us, because it did not know him. మొదటి వచనము, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. Beloved, now we are children of God, and it has not appeared as yet what we shall be. We know that when he appears, we shall be like him, because we shall see him just as he is. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏకమౌదుమో అని అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము, కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. And everyone who has this hope fixed on him purifies himself just as he is pure. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. Now the latter part of it we will read later or think later. Now we will meditate on what we have read. మనం చదువుకున్న దాని మీద ఇప్పుడు ధ్యానించుకుందాము. So the theme I have chosen is our right response to God's love. మన సందేశం ఏమిటంటే దేవుని ప్రేమకు మన సరి అయిన ప్రతిస్పందన. God loves every one of us, but what is our role? How do we return? How do we respond back to God's love? దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ మనము దేవుని పిల్లలుగా మనం దేవునికి మనం ఏ ప్రతిపాదన మనం చేయాలి. So the apostle begins with saying, see what a great love. See what manner of love God has given us. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే దేవుని ప్రేమను మొదటిగా మనం చూడాలని చెప్తూ ఉన్నాడు. So the first response is see. మొదటిగా మన ప్రతిస్పందన ఏమిటంటే మొదటిగా మనం చూడాలి. The darkness of our life is because we fail to see the love of God. మనం దేవుని ప్రేమను మనం చూడట్లేదు కాబట్టి మన జీవితాలు చీకట్లో ఉన్నట్టుగా ఉంటున్నాయి. God is not asking us to do anything first, but just see, understand, accept. దేవుని కోసం మనం ఏదైనా చేయాలని కోరుకోవట్లేదు, కానీ మొదటిగా నా ప్రేమను చూడండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. Have you seen God's love? దేవుని ప్రేమను మనం చూసామా? You look left, right at others and say nobody loves me. మనము మన చుట్టుపక్కల అంతా చూసి దేవుడు ఎవరు నన్ను ప్రేమించట్లేదు అని చెప్తూ ఉంటాం. But when you know about God's love, it compensates whatever love you are not receiving in the world. మనము దేవుని వైపు చూసినప్పుడు అయితే అప్పుడు అర్థమవుతుంది మనం దేవుని ప్రేమ ఎట్టిదో మన మీద ఉంది అని. Will you see God's love now? ఇప్పుడు దేవుని ప్రేమను నువ్వు చూస్తావా? Make a willful attempt and accept God's love. మనం ఇష్టపూర్వకంగా దేవుని ప్రేమను మనం గ్రహించుకునేటట్టు ఉండాలి. Jesus gave the example of the prodigal son, parable of the prodigal son, and he failed to see the love of the father and he left the house. తండ్రి యొక్క ప్రేమని చూడలేకపోయాడు కాబట్టి తప్పిపోయిన కుమారుడు ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. And initially he got some love from others, what appeared to be love when he had money. అతని దగ్గర డబ్బు ఉన్నంత వరకు అతనికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రేమను కనిపించింది, కానీ But when everything was lost, he did not get any love, and he was among the pigs also. Then he understood about the father's love. తన దగ్గర ఉన్న ధనం అంతా అయిపోయినప్పుడు తన చుట్టుపక్కల ఎవరు ఆయన ప్రేమని లేనట్టు, తన ప్రేమించే వాళ్ళ చుట్టుపక్కల లేనట్టుగా గ్రహించాడు. He started seeing the father's love. అప్పుడు తన యొక్క తండ్రి ప్రేమను చూడగలుగుతున్నాడు. That made a difference. అది అతనికి వ్యత్యాసం కలిగించింది. That finally took him from among the pigs to the home back. అప్పుడు అతనికి అనిపించింది, అప్పుడు
తండ్రి దగ్గరికి చేర్చబడేటట్టుగా పందుల దగ్గర నుంచి తండ్రి యొద్దకి వెళ్ళాడు. So if you see God's love in the right manner, it will make a lot of difference in your life. దేవుని ప్రేమను మనము సరి అయిన పద్ధతిలో మనం చూసినట్లయితే అప్పుడు మనకి వ్యత్యాసం కనిపిస్తుంది. So many people are destroying themselves, many are committing suicide, and many are doing work against themselves. ప్రతి ఒక్కరు ఇది చూడటం లేదు కాబట్టే వారు సొంత నిర్ణయాలు తీసుకొని సూసైడ్ చేసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాము. All those who commit suicide or near things like that, they have not seen the love of God for them. ఎవరైతే ఇటువంటి పరిస్థితిలో ఉన్నారో లేదా ఇలాంటి సూసైడ్ చేసుకునే స్థితిలో వాళ్ళు ఉంటూ ఉన్నారో దాని అర్థం ఏమిటంటే వారు దేవుని ప్రేమను చూడట్లేదు అని. So for everyone who spend their time looking here and there and seeing things, we pray and we advise them, see God's love. ఎవరైతే ఇలాంటి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి మనము అడ్వైస్ చేయాలి ఏమిటంటే దేవుని ప్రేమను నువ్వు చూడాలి. The people who complain from morning till evening about this and that, see God's love. You will be able to stop your complaint. ఎవరైతే కంప్లైంట్ చేస్తూ ఉంటారో నాకు ఇది లేదు అది లేదు అని వారు దేవుని ప్రేమను చూసినట్లయితే కంప్లైంట్ చేయడం పక్కన పెట్టేస్తారు. So apostle is asking, see what type of a love, what kind of a love. అపోస్తలు పౌలు చెప్తున్నాడు ఎటువంటి ప్రేమని దేవుడు మనకి చూపిస్తున్నాడు అని తెలియజేస్తున్నాడు. Have you thought about it? What kind of a love is God's love towards you? దేవుని ప్రేమ నీ పట్ల ఎట్టిదో ఎప్పుడైనా గ్రహించావా? Apostle John in another place, 1 John chapter 4 verse 10, he says, not that we loved God, but that he loved us and sent his son as a propitiation for our sins. మొదటి యోహాను 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే మనము దేవుని ప్రేమించట కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా తన కుమారుని పంపినని చూస్తున్నాం. So how great is God's love? ఇప్పుడు తెలుస్తుంది దేవుని ప్రేమ ఎంత గొప్పదో. God loved you before you could love God and even before we existed. మనము ఈ లోకంలో మనం పుట్టక మునిపే దేవుడు మనల్ని ప్రేమించినట్టుగా చూస్తూ ఉన్నాం. It is a love of God that brought us here. దేవుని ప్రేమ కాబట్టే, దేవుని ప్రేమ ఉంది కాబట్టే మనం ఇక్కడ చేర్చబడి ఉన్నాము. Amen. ఆమేన్. Will you recognize how great is God's love? దేవుని యొక్క ప్రేమని మనం గ్రహిస్తూ ఉన్నామా? In the book of Gospel of John chapter 3 verse 16 it says, God so loved the world and he gave his only begotten son, that whosoever believes in him should not perish but have everlasting life. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. When the Bible says whosoever, where are you? బైబిల్ చెప్తూ ఉంది ఎవరైతే తనను అంగీకరిస్తారో అని. మరి దాంట్లో మనం ఉన్నామా? Yes, you are there. I am there in the whosoever. And this provision is to open to every one of us to become children of God. ఎవరైతే అని వాక్యంలో తెలియజేసినప్పుడు ఆ ఎవరైతే ఆ దాంట్లో నువ్వు నేను ఉన్నట్టుగా మనం గ్రహిస్తూ ఉన్నాము. And this love gave us the privilege to be called the children of God. ఈ దేవుని యొక్క ప్రేమ మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకునే అంతగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. We were born in the flesh and the human race has differed from God and we are sinners, but God gave us the privilege to get back as children of God. దేవుని యొక్క పిల్లలగుటకు ఆయన మనకి ఎంతో ఆధిక్యతనిచ్చి ఉన్నాడు, మనము మానవులం అయినప్పటికీ కూడా. And again in the Gospel of John chapter 1 verse 12 it says, for all those who have received Christ, who believed in him, he gave the right to become the children of God. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే తను ఎందరు అంగీకరించుదురో ఆయన దేవుని పిల్లలగుటకు ఆయన అందరికీ అనుగ్రహించి ఉన్నాడు. This is a message that all people of the world should know, that God has given them the privilege and the opportunity to become the children of God by believing on the Lord Jesus Christ. యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన పిల్లలగుటకు ఆయన మనకి గొప్ప ఆధిక్యతనిచ్చి ఉన్నాడు. And now coming back to the epistle of John chapter 3, he says we are
God gave us the privilege to become children of God, and He says, so we are. So we are. దేవుడు మనకి తన పిల్లలగుటకు ఆధిక్యతను అనుగ్రహించారు కాబట్టి మనం ఆయనలో ఉన్నాము. See, God gave the opportunity to become children of God, but many people are not like that. దేవుడు మనకి పిల్లలగుటకు ఆధిక్యతను ఇచ్చాడు కానీ చాలా మంది ఆ విధంగా ఉండడం లేదు. Can you say, so we are? Can you say, so I am? దేవుడు అనుగ్రహించాడు కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను అని అనగలుగుతున్నామా? About the grace of God, about what all God has given, can you say, so I am, I have received it? దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి, దేవుడు నాకు అనుగ్రహించిన గ్రేస్ని బట్టి నేను ఈ విధంగా ఉన్నామని మనం చెప్పగలుగుతున్నామా? Can you say, I have entered through the door God has opened for me? నువ్వు చెప్పగలుగుతున్నావా దేవుడు నాకు తెరిచిన ద్వారంలో నేను వస్తూ ఉన్నాను అని? Yes. Everyone who hears this message, can you say, so I am? ఎవరైతే ఈ వాక్యం వింటూ ఉన్నారో నువ్వు చెప్పగలుగుతున్నావా నేను ఉన్న స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు అని? Apostle Paul once said, I have not made the grace of God useless in my life. That's the meaning he said. I have not wasted the grace of God. పౌలు చెప్తూ ఉన్నాడు, దేవుడు నాకు ఇచ్చిన కృపను నేను వ్యర్థంగా వాడలేదు అని చెప్తున్నాడు. I have not made it ineffective. దేవుడు నాకు ఇచ్చిన కృపను నేను వ్యర్థంగా వాడలేదు అని చెప్తున్నాడు. So whatever door God has opened for us, we need to enter it and say, so I am. దేవుడు నీ కొరకు తలుపులు తెరిచి ఉన్నప్పుడు నువ్వు దాంట్లో ప్రవేశించి దేవుడు నా కొరకు ఇది చేసిన పని అనేది మనం గ్రహించాలి. And again Apostle John says, we are the children of God, but the world does not know us. యోహాను చెప్తూ ఉన్నాడు, మనం దేవుని పిల్లలమే కానీ లోకము దీన్ని ఎరుగలేదు అని చెప్తూ ఉన్నాడు. You are the child of God, don't expect that the world will honor you as the child of God. మనం దేవుని పిల్లలు అయినంత మాత్రాన లోకము మనల్ని గౌరవిస్తుందని మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు. And then Apostle John says, we are now the children of God, but it is not yet appeared what we will become. మనం దేవుని పిల్లలమే కానీ మనం ఏమవుతామో ఏం కనపడుతామో అది మనము చెప్పలేము అని చెప్తున్నాడు. It is not clear what we will become by our own sight. మన సొంత దృష్టితో మనం ఏమవుతామో మనం చెప్పలేని స్థితిలో ఉన్నాము. This is a difficult thing for many people. ఇది చాలా మందికి ఒక కష్టతరమైన పని. They want to go forward only if they know what they will become. మనం ఏమవుతామో తెలిసినప్పుడే మనం ముందుకు వెళ్తూ ఉండగలము. When you are born in the mother's womb, did you know what you will become when you come out? నువ్వు తల్లి యొక్క గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు నువ్వేమవుతావో నీకు అప్పుడు తెలుస్తుందా? It is God's doing. We did not know anything. Right now we are in another similar situation, like we will be entering into another world opened by God. ఇప్పుడు దేవుడు మనకి కార్యం చేశాడు కాబట్టి దేవుడు మనకి ఏదైతే చేసి ఉన్నాడో దాంట్లో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. But we know that before the foundation of the world, God loved us and God is shaping us. కానీ ఈ జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు, మన కోసము దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. Now listen this carefully. ఇది చాలా జాగ్రత్తగా వినండి. If the people of the world know the glory of heaven, everyone will need to have that glory of heaven. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మహిమను తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి అది కావాలని అనిపిస్తూ ఉంటుంది. Our hope is better not in what we will become, but in seeing our God. మన నిరీక్షణ ఎలా ఉండాలనంటే మనం ఏమవుతామో అని కాదు కానీ దేవుని దృష్టిలో మనం ఏమవుతామో అనేది seeing our God directly. దేవుణ్ణి మనము డైరెక్ట్ గా చూడగలము అనేది నిరీక్షణ మనం కలిగి ఉండాలి. I repeat again, the real hope of believers is not becoming that glorious figure, but meeting with our God, our creator and savior. మనకున్న నిరీక్షణ ఎట్లా ఉండాలంటే దేవుణ్ణి మనం చూడగలిగే స్థితిలో ఉండాలి. దేవుణ్ణి చూడాలి నేను అని నిరీక్షణ మనం కలిగి ఉండాలి. Praise the Lord. Praise the Lord. And when the Bible says, when we see him as he is, we also will be like him. మనము దేవుణ్ణి మనం చూసినట్లయితే ఎట్లాంటి స్థితిలో ఉన్నాడో చూసినట్లయితే మనం కూడా ఆ విధంగా మార్చబడతాము. Praise the Lord. Praise the Lord. So our hope is
not becoming something glorious, that will automatically happen. Our hope is seeing our God as He is. మన నిరీక్షణ ఎట్లా ఉండాలంటే మనం ఏదో గొప్పగా ఉండాలని కోరుకోవడం కాదు, కానీ ఆయన ఎలా ఉన్నాడో అది మనం చూడగలిగే స్థితిలో ఉండాలి. Praise the Lord. Praise the Lord. And the purpose of God will be revealed in us, and He knows it better. అప్పుడు మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక అది రివీల్ కాబడుతుంది. Amen. ఆమేన్. So our recognition of the love of God gives us hope to meet God. దేవుని మీద ఉన్న దేవుని ప్రేమ మన మీద ఎట్లా ఉందో మనం తెలుసుకున్నట్లయితే దేవుని చూడగల నిరీక్షణ మనం కలిగి ఉంటాం. When you know that you will meet your God, a series of changes comes in your life. దేవుని మనం చూడగలిగే నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో జరిగే ప్రతి కార్యాలు మనం చూడగలుగుతాం. Suppose you are getting next week you go to meet Rashtrapati or Prime Minister. Will there be any change in your life preparation? మనము ఒక గొప్ప స్థితిలో ఉన్న ఉన్నత స్థితిలో ఉన్న లీడర్ని మనం కలవడానికి వెళ్తున్నప్పుడు మనం ప్రిపరేషన్లో ఉంటాం కదా. If you get an invitation, will there be any change in your life? Will you do any preparation? మనకి ఆ ఇన్విటేషన్ వచ్చినప్పుడు మన జీవితంలో ప్రిపరేషన్గా కలిగి ఉంటామా? Here the Bible says a lot of preparation will be there in the life of the people who hope to see God. దేవుని ఎవరైతే చూస్తారో మనము దేవుని చూడడానికి ఎంతో ప్రిపరేషన్ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. And that's what in verse 3 says, the one who has this hope purifies himself. ఎవరైతే ఇట్టి నిరీక్షణ కలిగి ఉంటారో తన్ను తాను పవిత్రుడనుగా చేసుకుంటూ ఉంటారు. Praise the Lord. Praise the Lord. When you have the hope that we will meet our God, hallelujah, and the Son of God Christ, that immediately motivates us to purify ourselves. ఎవరైతే దేవుని చూడాలి, క్రీస్తుని చూడాలి అనే నిరీక్షణ కలిగి ఉంటారో తన్ను తాను పవిత్రంగా చేసుకుంటూ ఉంటాడు. Amen. ఆమేన్. Praise the Lord. We all we take care, we attend to that, and we examine our lives and purify ourselves. మనల్ని మనం పరీక్షించుకొని దేవుని చూచుటకు మనల్ని మనము పవిత్రపరచుకుంటూ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. And it says the one who is born of God does not continue in sin. ఎవరైతే దేవునిలో జన్మిస్తారో వాళ్ళు పాపములో ఉండరు అని దేవుడు చెప్తున్నాడు. And even though some mistakes or sins happens here and there, a child of God, really born of God, will not continue with the same thing. కొన్ని అటు ఇటు పొరపాట్లు చేస్తున్నప్పటికీ కూడాను దేవుని బిడ్డగా ఉన్న వారు అదే పొరపాటుని కంటిన్యూ చేయరు అని చెప్తున్నారు. People who continue in sin, they have not known God, they have not seen God, the same passage says. ఎవరైతే పాపములో ఉంటారో వారు దేవుని చూడలేరు, దేవుని బిడ్డలుగా వాళ్ళు ఉండలేరు అని చెప్తున్నారు. And verse 6 says, no one who abides in him sins, no one who sins has seen him or known him. ఆయన యందు నిలిచి వాడెవడును పాపము చేయడు, పాపము చేయి వాడెవడు ఆయనను చూడలేడు ఎరుగలేడు. And they will take the model of Christ and they will purify themselves. యేసు ప్రభుని మాదిరిగా పెట్టుకొని వాళ్ళని వారు పవిత్రపరచుకుంటూ ఉంటారు. So a person born of God will take Christ as the model in his life. తన జీవితంలో యేసు ప్రభులో ఎవరైతే జన్మించి ఉన్నారో ఆయనని మాదిరిగా తీసుకొని తన జీవితాన్ని మార్చుకుంటూ ఉంటారు. And then it says Jesus appeared to destroy the works of the devil. యేసు ప్రభు ప్రత్యక్షమై సాతాను యొక్క క్రియలను నాశనం చేయడానికి దేవుడు చేస్తున్నాడు. And verse 10 says by this the children of God and the children of the devil are obvious. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును అని దేవుడు చెప్తూ ఉన్నాడు. So those who continue in sin, even though they come to church, they have the appearance of a believer. The Bible clearly says they are the children of the devil. మనము సంఘమునకు వచ్చినంత మాత్రాన దేవుని వాక్యం చదువుతున్నంత మాత్రాన
దేవుని పిల్లలం కాదు, కానీ ఎవరైతే దేవుని చూచుటకు నిరీక్షణ కలిగి ఉంటారో వారే దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చారు. They also may tell the story, oh, I accepted Christ so and so in my childhood, that time I took baptism, this thing, that thing. But remember, the Bible says, those who continue in the sin, they are the children of the devil. ఎవరైతే దేవుని విశ్వాసంలోమని చెప్పుకుంటూ ఉన్నారో పాపములో ఉన్నట్లయితే వారు దేవుని పిల్లలుగా ఉండరు అని దేవుడు చెప్తున్నాడు. So, our hope to meet God will help us to purify ourselves and keep away from sin. ఎవరైతే దేవుని పిల్లలుగా ఉంటూ ఉన్నారో వారు పాపములో ఉండకుండా దేవుని చూసే నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు తన్ను తాను పవిత్రపరచుకుంటూ ఉంటారు. Praise the Lord. Praise the Lord. What manner of a great love our God has given us. దేవుడు మనకి గొప్ప ప్రేమని అనుగ్రహించి ఉన్నాడు. And God gave us the great opportunity to become children of God, and we have seen the qualities of the children of God. దేవుడు మనకి గొప్ప ఆధిక్యతనిచ్చిన తన పిల్లలగుటకు ఆ పిల్లలగుట చేత మనకి గ్రేట్ క్వాలిటీస్ ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. Every one of us who hear this message must be able to say, so I am. ఎవరైతే ఈ వాక్యం వింటూ ఉన్నారో దేవుని వల్ల నేను ఈ విధంగా ఉన్నానని చెప్పగలిగే స్థితిలో ఉన్నాను. If you discover anything other than that, let us repent, submit before God, and in the name of Jesus, let us ask pardon and be washed by the blood of Jesus. ఎవరైతే ఇటువంటి స్థితిలో కాకుండా వేరే స్థితిలో ఉన్నారో దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడినప్పుడు ఆయన మన పాపములను కడిగి మనం పవిత్రులుగా చేస్తాడు. Let us submit ourselves and pray before God. మన దేవుని ఎదుట మనల్ని సబ్మిట్ చేసుకుని